ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి మధ్య క్రెడిట్ చోరీ అన్న వివాదం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం చూస్తున్నాం. అదేవిధంగా కూటమిలో అంతర్గతంగా క్రెడిట్ వార్ జరుగుతోంది అన్న అంశం తాజాగా తెరపైకి వస్తోంది. అసలు ఏంటి క్రెడిట్ వార్? కూటమిలో అంతర్గత విభేదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నారు? క్షేత్రస్థాయిలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి ఎందుకు వెళ్తున్నాయి? ఈ అంశాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు 2024 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్గా ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. అంటే ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ అనేక బహిరంగ సభల్లో, సమావేశాల్లో, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఆయన చెప్తున్నటువంటి అంశాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే మరో 10-15 నెలల పాటు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండాలి, కూటమి కలిసికట్టుగా ఉండాలి, విడిపోకూడదు అని చెప్తూ వస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యలు, ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు? దాని వెనకాల పవన్ కళ్యాణ్ ఎత్తుగడలేంటి, ఉద్దేశం ఏంటి అన్న అంశాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరి అలా చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే విధంగా పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఇటీవల అంటే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో తిరుపతి వేదికగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతోటి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనిలో కూటమిలో ప్రధాన పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పెద్దలు, ఆ పార్టీ నాయకులు, క్యాడరు అంతా పాల్గొన్నారు. 2 ఏళ్ల కాలం పూర్తయిన సందర్భంగా అవి ఒక పండుగలాగా, ఉత్సవంలాగా జరుపుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ తమ త్యాగం వల్లే, తాము సీట్లు సర్దుబాటు చేసుకోవడం వల్లే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది, తమ వల్లే అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషించింది అన్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఒక ఆగ్రహానికి ఆ పార్టీ శ్రేణులు గురవుతున్నారు. అవి అంతర్గత విభేదాలకి దారి తీస్తున్నాయి అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. 2019 ఎన్నికల్లో అప్పుడు విడివిడిగా, అప్పుడు కూటమిగా లేరు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. 2014లో వీళ్ళు ముగ్గురు కూటమిగా ఉన్నారు. ఎన్నికల్లో పాల్గొనకపోయినా బయట నుంచి తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ సపోర్ట్ తోటి, జనసేన సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 వచ్చేసరికి ముగ్గురు మధ్య పొత్తులు కుదరలేదు, విడివిడిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలతో అధికారం కైవసం చేసుకుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 23 స్థానాలతోటి సరిపెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి భారీగానే ఓట్లు మెజారిటీ వచ్చింది. కేవలం 1 స్థానంతో గెలిచినటువంటి జనసేనకి చాలా తక్కువ మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దాదాపు 40% వరకు ఓట్ల శాతం వచ్చింది. జనసేన పార్టీ కేవలం 1 స్థానమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో దాదాపు 6% మాత్రమే ఓట్లు నమోదయ్యాయి జనసేనకి. అంటే ఇక్కడ 2019లో ఎవరి బలాలు
ఏంటి, ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అన్న విషయాలైతే క్లియర్గా తెలుస్తుంది. 2024 వచ్చేసరికి రాష్ట్ర రాజకీయాలు ఒక యూటర్న్ తీసుకున్నాయి. ముగ్గురు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. కూటమిగా కలిసి ఉండాలనుకున్నారు. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనుకున్నారు. ఇదే ఏకైక లక్ష్యంగా వాళ్ళు కూటమిగా ఏర్పడి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే సీట్ల సర్దుబాటులో జనసేనకి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కేటాయించారు. బీజేపీకి కూడా అలాగే కొన్ని స్థానాలు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ గణనీయమైనటువంటి స్థానంలో ఉంది కాబట్టి, పార్టీ బలంగా ఉంది కాబట్టి అధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకుని పోటీ చేసింది. మొత్తం మీద భారీ మెజార్టీతో ఈ ఎన్నికల్లో గెలిచింది, అధికారంలోకి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం కేవలము తెలుగుదేశం పార్టీ సపోర్ట్తోనో, లేకపోతే బీజేపీ సపోర్ట్తోనో, లేకపోతే జనసేన సపోర్ట్తోనో కూటమి గెలవలేదు అన్నది బహిరంగ రహస్యం. ముగ్గురు ఒకరికొకరు సహకరించుకున్నారు కాబట్టే, ఓట్లు చీలలేదు కాబట్టి, ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లు గంపగుత్తిగా వేశారు కాబట్టే అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా కీ రోల్ ప్రదర్శించింది లేదు, వాళ్ళ త్యాగం చేసింది లేదు. ఏ ఒక్క పార్టీ కూడా తన బలాన్ని పెద్దగా ప్రదర్శించుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నదైతే ప్రధాన చర్చగా ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమ వల్లే 2024లో అధికారంలోకి వచ్చింది కూటమి అని ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారు అన్నదే కీలకమైన చర్చగా మారింది. ఇంకొక అంశం వెనక్కి వెళితే 2019లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఆ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత, చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన తీరు, ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి భారీగానే మద్దతు వచ్చింది. కూటమి లేకపోయినా, జనసేన బీజేపీలతో కలవకపోయినా సరే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరి ఉండేది, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉండేది అన్న చర్చ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా కూటమిగా వచ్చిన తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ముఖ్యమైన పాత్ర కానీ, భూమికి కానీ పోషించింది లేదు. 3 పార్టీలు ఓట్లు చీలకుండా జాగ్రత్త పడ్డాయి. అందుకే వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారంలోకి వచ్చారు అన్నదైతే ప్రధాన చర్చగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ త్యాగం గురించి, ఓట్ల సర్దుబాటు సంబంధించినటువంటి అంశం గురించి తమ వల్లే అధికారంలోకి వచ్చింది అని చెప్తున్నటువంటి మాటలు, వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? దాని వెనకాల పవన్ కళ్యాణ్ బ్యాకప్ ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తన చేత ఈ మాటలు ఏమైనా అనిపిస్తున్నారా అన్నదైతే ప్రధాన చర్చగా ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాలకి గురి చేస్తున్నాయి అన్న చర్చ బలంగా ఉంది. అవి తీవ్రమైనటువంటి విభేదాలకి దారితీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అయితే జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వాళ్ళు గెలిచినటువంటి స్థానాల్లో కానీ, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి స్థానాల్లో కానీ ఒకరికొకరికి పడట్లేదు. ఆధిపత్యం కోసం, అధికారం కోసం వాళ్ళు పోటీ పడుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి క్షేత్రస్థాయిలో అన్నది కూడా బలంగా ఒక చర్చగా ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఈ 2 శ్రేణుల మధ్య, టీడీపీ జనసేన శ్రేణుల మధ్య మరింత తీవ్రమైనటువంటి అగాధం ఏర్పడే ప్రమాదం ఉంది అన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరాలు, ఆగ్రహాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవి ఎటువైపుకు దారి తీసే అవకాశం ఉంది అన్న చర్చ కూడా మరోవైపు ఉంది. అంటే పవన్ కళ్యాణ్ వెనుక ఈ మాటలని ఎవరు అనిపిస్తున్నారు? బీజేపీ పెద్దలు అనిపిస్తున్నారా? 2029 నాటికి కూటమిలో స్ప్లిట్ తీసుకురావాలనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీని ఒంటరి చేయాలని అనుకుంటున్నారా? బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని డిమోరల్ చేయాలనుకుంటున్నారా? మరి దీని వెనకాల ఎత్తుగడలేంటి? పవన్ కళ్యాణ్తో ఈ మాటలు ఎందుకు అనిపిస్తున్నారు అన్న అంశాలైతే ప్రశ్నలుగా మారాయి.